మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎ న్యూ వ్లాగ్. ఈరోజు షెన్యాంగ్ సిటీలోన డే 3 అంటే లాస్ట్ ఈరోజు, అంటే ఈరోజు కాదండి లాస్ట్, అంటే రేపు మేము రిటర్న్ అయిపోతున్నాము. ఈరోజు మేము ఏమనుకుంటున్నామంటే వాటర్ పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఆ వాటర్ పార్క్ కూడా సిటీ లోపే ఉన్నది. అదొక చాలా పెద్ద వాటర్ పార్క్. ఇంకా వాటర్ పార్క్ మొత్తం చూసేసిన తర్వాత ఇంకా నైట్ టైం కానీ మాకు టైం ఉంటే ఇంకా మేము సిటీని కూడా ఇక ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా మేము ఈవీ వెహికల్స్ అనేవి చూసాము. అంటే మనము ఆ వెహికల్స్ని రెంట్గా తీసుకోవచ్చు, ఇంకా సిటీని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మరి వీడియోని కంటిన్యూస్గా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అవబోతుంది. ఒకవేళ నా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షెన్యాంగ్ ఫంగ్యుయన్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ యాన్షియంట్ కాయిన్స్ షేప్ లోనే ఉంటది. ఇది ఒక ఆఫీస్ బిల్డింగ్. టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా 48,000 స్క్వేర్ మీటర్స్. ఇంకా 24 ఫ్లోర్స్ ఈ బిల్డింగ్ లోనే ఉంటవి. అక్కడ నుంచి మేము ఈ ప్లేస్ అనేది వచ్చేసాము. నేను మీకు మొదట్లోనే చెప్పాను కదండి, చాలా పెద్ద వాటర్ పార్క్ అనేది ఉంది అనుకొని. ఇది ఏంటంటే సిటీ లోపే ఉన్నది, సిటీ అవుట్స్కట్ ఏం లేదు. దీని పేరు వచ్చేసరికి హువాంగ్ టెంగ్ వాంగ్ ఓ యూ లే యువన్. ఇంత పెద్ద పేరు అంటే వాళ్ళ trip.com లోనే మెన్షన్ చేస్తున్నారు. అంటే ఇంగ్లీష్ నేమ్ అయితే ఏం లేదు, ఇది చైనీస్ నేమ్ ని అట్లా అలానే పెట్టేస్తున్నారు. హోటల్ దగ్గర నుంచి 2 బస్సెస్ అయితే చేంజ్ అయ్యాము. నెక్స్ట్ అక్కడ నుంచి మరి వాకబుల్ డిస్టెన్స్ ఒక 10 to 15 మినిట్స్ అట్లా వాకబుల్ డిస్టెన్స్. ఇంకా ఇక్కడ మేము స్టార్టింగ్ లోన అక్కడ మీరు మెయిన్ గేట్ చూసారు కదా, మెయిన్ గేట్ కి ఆపోజిట్ లోన చాలా వెహికల్స్ అనేవి పెట్టున్నారు. అంటే స్కూటర్స్, ఇట్స్ లైక్ ఈవీ స్కూటర్స్ పెట్టున్నారు. అవి ఏంటి అనుకుంటున్నామంటే ఇక్కడ మేము మొత్తం చూసాక ఎలాగో అంటే ఈవినింగ్ టైం అనేది అయిపోతుంది. సో ఈవినింగ్ టైం సిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఆ రోజు ఈవినింగ్ కూడా మేము అంటే స్కూటర్స్ తీసుకుని సిటీ మొత్తం తిరిగాము. అవుట్ సైడ్ అయితే ఇలాగ ఉన్నది. ఇక్కడ ఒక చాలా పెద్ద ఫుడ్ ఏరియా, చాలా మంది చిన్నపిల్లలు కూడా వచ్చున్నారు. ప్లేస్ కి వచ్చేటప్పటికి మధ్యాహ్నం 1 o'clock అలాగ అయిపోయింది. ఆ దూరంలోనే చేస్తున్నారు కదా, అదేంటంటే చెట్టు, అంటే చెట్టు కింద కూడా పార్క్ లాగా కట్టేస్తున్నారు. చైనాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము ప్లేస్ ని లొకేట్ చేయాలి. అంటే ఇదే ఎక్కడ ఉంది ఏంటి, సిటీ అవుట్స్కట్ ఉందా లేదంటే సిటీలోనే ఉందా, అది కూడా మళ్ళీ చైనీస్ ఏ మ్యాప్ లోనే వేస్తాము. అది అంటే ఐఫోన్ లోనే వేస్తే అది ఎగ్జాక్ట్ రూట్ అనేది చూపిస్తుంది. సో మేము అన్ని కనుక్కొని ఇక బస్సులోన వెళ్ళొచ్చా లేదంటే మెట్రోలోనా కార్లోనా అన్ని అంటే కనుక్కొని వెళ్ళేటప్పటికి మినిమం మాకు 2 hours 3 hours అలా పట్టేస్తుంది. అంటే 10 o'clock అలాగే మేమంటే మా హోటల్ దగ్గర బయలుదేరాము. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 12:40 అలాగ అయిపోయింది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఏరియాని షెన్యాంగ్ ఒక హై వోల్టేజ్ స్విచ్ ఫ్యాక్టరీ కూడా అంటారు. ఇది మొత్తము 30,000 స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. ఇందులోన చాలా అమ్యూజ్మెంట్ పార్క్స్ కూడా ఉన్నవి. మెయిన్ గా ఏంటంటే దీంట్లోన చాలా పెద్ద ఇండోర్ వాటర్ పార్క్ అనేది ఉంది. ఇంకా దాంతోపాటు వల్కనిక్ ఐలాండ్ అడ్వెంచర్ పార్క్, హై ఆల్టిట్యూడ్ నాన్ పవర్డ్ అమ్యూజ్మెంట్ ఫెసిలిటీ, స్కై సిటీ డ్రీమ్ పార్క్, ఇంకా వాటర్ పార్క్ కూడా ఉంది. ఆ మ్యాప్, ఈ మ్యాప్ మొత్తము ఈ రోజు కవర్ చేయాలి. మధ్యన చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే వాటర్, అంటే బ్లూ ఏరియాస్ ఏవి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారో మొత్తం అంటే వాటర్ గేమ్స్, వాటర్ డ్రిఫ్టింగ్, వాటర్ లోన మనము బోట్ రైడింగ్ ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇంకా లోపల కూడా చాలా బాగా ఉంది. అంటే ఆ లొకేషన్ ని వాళ్ళు చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మా వారు టికెట్ అనేది తీసుకుంటున్నారు. మేము యాక్చువల్గా ఆన్లైన్ లో టికెట్ బుక్ చేస్తుంటే మాకు ఒక 10 rupees 20 yuan అలాగా తక్కువ పడును. కానీ మేము ఇక్కడికి వచ్చాక బుక్ చేసాము కాబట్టి ఇక మాకు ఎక్కువ అయితే పడింది. ఇది స్టార్టింగ్ లోన ఇలా ఉంది. చాలా పెద్ద రివర్, అంటే ఆర్టిఫిషియల్ రివర్ అనుకోండి, కానీ నాకైతే ఆ రోజు చాలా బాగా అనిపించింది. చూడడానికంటే ఆర్టిఫిషియల్ రివర్ లాగే ఉంది. ఇంకా వాటర్ అయితే మొత్తము మనకి మోకాల దాకా వాటర్ అనేది వస్తుంది. దీనికి ఆపోజిట్ లోనే చాలా పెద్ద గ్లాస్ అనేది ఉంది. ఆ గ్లాస్ లోనే సింహాన్ని పెట్టున్నారు. ఇంకా దాని ఎదురుగా ఒక జీప్ అనేది పెట్టున్నారు. ఆ జీప్ మీద కూర్చొని మనము అంటే సింహం వెనకాల ఉంటది, మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అంత బాగా ఫొటోస్ అయితే వస్తాయి. అలాగైతే ఇక మేము నడుచుకుంటూ ముందుకెళ్ళాము. ఇంకా అంటే ఏ ఏరియాస్ మేము చూడాలి ఏంటి అనేది. చాలా మంది టెంట్స్ అనేవి తీసుకొచ్చున్నారు. అంటే అక్కడ లేజర్ అవ్వచ్చు, ఎందుకంటే పిల్లలు రోజంతా ఇక ఆడతారు. పేరెంట్స్ అయితే మంచిగా అక్కడ లేజర్ అవ్వచ్చు. అంత మంచిగా ఇక ఫెసిలిటీ అనేది ఉన్నది. చాలా అంటే చాలా పెద్ద ఏరియా. ఇంకా మనీ కూడా 120 or 130 yuan. ఇంకా దాంతోపాటు మా బాబుకి కొంచెము డిస్కౌంట్ లోను కూడా ఇచ్చారు. అంటే వాడికి చిన్న పిల్లడు కాబట్టి వాడికి ఒక హాఫ్ ప్రైస్ అనేది ఉండేది.
చాలా హైట్ నుంచి వాటర్ అనేది పై నుంచి వస్తుంది. ఇక వాటర్ వేవ్స్ తోని మనము ముందుకు అనేది వెళ్ళొచ్చు. ఆ రోజు ఏంటంటే క్లైమేట్ కొంచెం విండీగా ఉన్నాం, ఇంకా వింటర్ కూడా ఉన్నాం. అందుకోసమే అనుకొని వాళ్ళు ఏం చెప్పారు అనుకోనంటే ఇదే ప్లేస్ లోనే చిల్డ్రన్ ప్లే ఏరియాని వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు. ఎందుకంటే కింద మొత్తం ఫ్లోర్ చూస్తుంటే ఆ ఫ్లోర్ అంతా అంటే వాటర్ పూల్ అంటే ఉంటది చూసారా, సేమ్ టు సేమ్ అలానే ఉన్నది. ఇంకా దానికి ఆపోజిట్ లోన ఇది చాలా పెద్ద వాటర్ లోన స్లైడింగ్ ఇవన్నీ చేస్తున్నారు. మొత్తం అంటే వాటర్ గేమ్సే ఉన్నవి. మేము కంప్లీట్ గా ఏవేవి అనుకున్నామో అన్ని అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నవి. కానీ ఆ రోజు అంటే క్లైమేట్ అనేది సపోర్ట్ చేయలేదు. సో అందుకోసం అంటే అవుట్ సైడ్ కూడా చల్లగా ఉన్నది. ఇంకా దాంతో పాటు ఫస్ట్ 2 days అయితే బాగానే ఉన్నాం, అంటే మొత్తం సమ్మరే ఉన్నాం. ఫస్ట్ అంటే మేము షెన్యాంగ్ మ్యూజియంకి వెళ్ళాము, నెక్స్ట్ డే గ్రాస్ ల్యాండ్కి వెళ్ళాము. ఈ రోజు ఏంటంటే వెదర్ అనేది మాకు కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది, కొంచెం విండి. ఇంకా అప్పుడే ఇక్కడ అంటే వింటర్ అనేది కొంచెం స్టార్ట్ అయింది. నెక్స్ట్ అంటే ఇది ఇంకొక ఏరియాలోన మొత్తం అంటే చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఇలాగ ఉన్నది. ఆ ముందున చూస్తున్నారు కదా, అది అంటే బేషన్ పార్క్ లోన కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ అమ్యూజ్మెంట్ ఫెసిలిటీ అనేది యూజ్ చేస్తున్నారు. ఇంకా ఈ కింగ్డమ్ ఆఫ్ జాయ్ 6 థీమ్ ఏరియాస్ లోనే ఉంది. అవి అవుతున్నవి స్కై సిటీ, బ్యాడ్జిల్ క్యాస్టల్, జాయ్ వాటర్ విలేజ్, వారియర్ అడ్వెంచర్, జియాంట్ వేవ్ క్యానియన్, ఇంకా ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్. ఇంకా ఇది మోర్ దెన్ 50 అమ్యూజ్మెంట్ థీమ్స్ అయితే ఇందులోనే ఉన్నవి. ఇంకా దాంతోపాటు ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్స్ అంటే ఇంక్లూడింగ్ జూస్. అవుట్ సైడ్ మొత్తం అంటే జూ అని అంటే అన్ని యానిమల్స్ అయితే అవుట్ సైడ్ ఇంకా పెట్టున్నారు. ఇంకా లోపల అమ్యూజ్మెంట్ పార్క్స్, వాటర్ పార్క్స్, ఎక్స్పెన్షన్, ఇంకా చిల్డ్రన్ ఇంటరాక్టివ్ గేమ్స్ కూడా ఉన్నవి. ఇక్కడ మా బాబుకి మేము అంటే రెయిన్ కోట్ అనేది వేస్తున్నాము, ఎందుకంటే మేము కూడా వాటర్ లోనికి వెళ్దాము అని అనుకుంటున్నాము. ఇంకా వాళ్ళు షూస్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే అవేనండి అంటే వాటర్ తడవకుండా, పాదాలకి వాటర్ తడవకుండా ఇక్కడ షూస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అంటే లోపలికి అనేది వెళ్తున్నాం. అంటే లోపల వ్యూ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చూడడానికి. లోపల కూడా అంటే వ్యూ అనేది చాలా బాగుంది. అంటే మొత్తం అంటే వాళ్ళు 2 floors అనేవి చేస్తున్నారు. కింద మొత్తం వాటర్ అనేది ఉంది. ఇక దాని పైన గ్లాస్ బ్రిడ్జ్ లాంటిది వేస్తున్నారు. మనం అంటే ముందుకి నడుచుకుంటూ అలాగా అంటే గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళ్ళాం అనుకోండి, గ్లాస్ బ్రిడ్జ్ నుంచి మనం కిందకి జారితే డైరెక్ట్ అంటే వాటర్ లోనే థ్రిల్లింగ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. లోపలికైతే ఈ గుహ లోపలికి ప్రస్తుతానికి వెళ్తున్నాము. అంటే ఇది కూడా చాలా అంటే డౌన్ కి కట్టున్నారు. ఇది కూడా మేబీ అంటే ఆర్టిఫిషియల్ అనే అనుకుంటున్నాను. మా వారికి సూటబుల్ రెయిన్ కోట్స్ అనేవి ఉన్నావా లేదా అనేది చెక్ చేస్తున్నాము. ఇనిషియల్ అయితే మా ఆయనదైతే దొరికిపోయింది. ఇక నెక్స్ట్ ఇక నాది అయితే అడిగారు. నాది షూ సైజు 38. సో అందుకోసమే అనుకొని ఇక మొత్తం అంటే చాలా సేపు వెతికాము. ఇక ఇవన్నీ తీసుకొని అయితే మేము రివర్ లోనికి దిగిపోయాము. మీ నాన్న ఇక్కడ బాల్ ఆట ఆడుతున్నారా వాటర్ ఫాల్కి వచ్చి? ఇట్స్ ఏ క్లీన్ వాటర్ నుంచి ఎటువంటి స్మెల్ అయితే రావడం లేదు. నార్మల్గా ఇట్లా వాటర్ ఉండిపోతే మనకి స్మెల్ అనేది వస్తుంది, కానీ ఇక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో అందుకోసమే అంటే వాటర్ నుంచి ఎటువంటి స్మెల్ అనేది రావడం లేదు. మన బ్యాగ్ ఆ పిల్లలు మాట్లాడు. 你会学英语吗？你会说英语吗？一点点会说。你叫什么名字？你叫什么名字？ బోటింగ్ అనేది చాలా ఈజీ అని అనుకుంటాము అంటిల్ అండ్ అన్లెస్ మనం రివర్లోనూ కూర్చుంటేనే. ఎందుకంటే ఇవి ఉన్నవి ఇవి ఇన్ఫ్లేమబుల్ బోట్స్. ఇక దాంతోపాటు 2 ఐరన్ స్టిక్స్ అనేవి ఇచ్చున్నారు. అదేంటంటే మనం స్టిక్స్ని ఇక వెనకాలకి చేయాలి, ఎందుకంటే వాటర్ అనేది ముందుకి ఫ్లో అవుతుంది. సో నాకేంటంటే నేను ఆ వాటర్ అనేది ఎటువైపు ఫ్లో అవుతుందో నేను కూడా అటువైపే చేస్తాను. మా వారు ఏమన్నారు అనుకున్నంటే వెనకాల వైపు తోస్తేనే ముందుకు వెళ్తుంది. ఎందుకంటే చాలా సార్లు నేను ఇటువైపు మొత్తము అంటే రాళ్ళు ఉన్నవి చూసారా, దాన్ని అయితే గుద్దేస్తున్నాను. అంటే గుద్దేసి ఇక మళ్ళీ ముందుకైతే పడిపోతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కోసం అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేది చేస్తాము. అంటే ఇంతకు ముందు నేను చాలాసార్లు అంటే చిన్నప్పుడు బోట్స్ అనేవి ఎక్కాను. అంటే రివరింగ్ లోన బోట్స్ అనేవి ఉంటాయి చూసారా, అంటే అది కూడా దానికి ఒక డ్రైవర్ ఉంటారు, ఒకరు నడుపుతారు. సో మనం అలాంటి బోట్లోనే ఒక 10 మెంబర్స్ అలా కూర్చుంటారు. అదంటే నేను కాలేజ్ టైంలోనే ఒకసారి ఎక్కాను. అదేంటంటే మనం ఏం చేయాల్సిన అవసరం ఏం ఉండదు, మనం జస్ట్ కూర్చుంటాము, బోట్ని వాళ్ళు అలాగా ముందుకు అనేది తీసుకెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏంటంటే మనమే ప్రెషర్ అనేది పెట్టాలి, ఇప్పుడు కానీ బోట్ అనేది ముందుకు వెళ్ళదు. అంటే ఎక్కడ పడితే అక్కడ అది
స్ట్రక్ అనేది అయిపోతుంది. ఎందుకంటే నేను అంటే నడపడం లేదు, అందుకోసమే అనుకొని. ఇంకా నేనేంటంటే వేరే వాళ్ళ కోసం అనుకుని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వస్తారు, ఇక బోట్ నుంచి నాకు తోస్తారు అనుకొని. కానీ అప్పుడప్పుడు అంటే బోట్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను మెయిన్ మోటో ఇక్కడ నేను వీడియోస్ చేయడానికి వెళ్ళున్నాను. ఇంకా వీడియోలోనే మీకు కంప్లీట్గా చూపించాలి. ఇంకా వీడియోస్ చేసాము అనుకోనంటే ఎంజాయ్మెంట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. కానీ ఎనీహౌ అంటే ఇలాంటి ప్లేసెస్కి రావడము ఇవన్నీ అంటే మీకు చూపించడము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను కూడా అంటే ఇంతకు ముందు ఇలాంటి ప్లేసెస్కి అయితే రాలేదు. అంటే చాలా ప్లేసెస్ చైనాలో తిరిగాము, కానీ ఇలాంటి ప్లేసెస్కి అయితే నేను ఎప్పుడు కూడా రాలేదు. నేను అందుకే లోపలికి వచ్చేస్తాను. నాట్ ఫినిష్ 10 రౌండ్లైనా వేస్తాను రా నేను. టోనీ వచ్చినందుకు దీనికోసమే వచ్చాను రా. చూడు లోపలికి వెళ్ళావంటే నీకు ఎవరైనా గుచ్చేస్తారు, వాళ్ళ బోట్ వస్తుందా నీకు కింద పడేస్తారు. ఇది అంత దాకా నీరు ఉంటుంది తెలుసా, కొంచెం నీరు ఉంటుంది అనుకుంటున్నావా ఏంటి? బోటింగ్ చేయాలి నాన్న, బోటింగ్ ఏం పడిపోతాడు బేబీ. డీప్ కొన్నది టోనీ 1 మిలియన్. అయ్యో తడిసిపోయాడు బేబీ, అది తడకూడదని అనుకున్నాను. చూడు టోనీ పడిపోగలవు, ఫోర్స్ చాలా, వాటర్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటది బాబు. భయం వేస్తుంది. అది తడకపోయింటే బాగుంది, పడిపోయాడు. తీసుకోరా, యూ లైక్ ఇట్? Tony likes it. Boating is fun. Block చేసేసావు టోనీ మాకు. మధ్యన ఇట్లా గ్యాప్ ఉంది. రెడ్ అదరా, రెడ్ వన్ తీసుకో. రెడ్ది ఇది నాన్న, ఇదిరా ఆక్టోపస్ రా. అది అలాగే వెళ్తుంది. పండు గొచ్చుకున్నా నాకు. బేబీ నేను ఉండిపోయాను బేబీ, నేను వెళ్ళకి వస్తాయి. అడికి ఇష్టం లేదు, అడికి ఎందే ఆడతాడు. ట్రాఫిక్ జామ్ అప్పి పడిపోయి. టోనీ యూ లైక్ ఇట్? స్విమ్మింగ్ చేయరా? పడిపడు బేబీ. ఏరా బేబీ నేను ఉండిపోయాను ఇక్కడ. ఈ పిల్లతో వస్తుందిలే. రెస్క్యూ చేయట్లేదు టోనీ. బాబు 2-3 టైమ్స్ కింద అనేది పడిపోయాడు. ఇంకా మొత్తం అంటే వాడు కంప్లీట్గా మునిగిపోయాడు. ఎందుకంటే వాడికి ఈత కూడా రాదు. అంత ఎందుకంటే నాకే అసలు ఈత అనేది రాదు. చూడడానికి వాటర్ అనేది చాలా తక్కువగానే అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తుంటే ఆబ్వియస్లీ అంటే ఆ వాటర్తోని జారుకొని మనము కింద అనేది పడిపోతాము. సో అందుకోసం అనుకు నేను ఒక్కసారి కూడా అంటే కిందకి అసలు దిగలేదు. మా ఆయన చెప్పారు. మెయిన్ ఏంటంటే నేను ఫోన్ పట్టుకుని ఉన్నాను, ఇంకా ఫోన్కి నేను ఎటువంటి ప్రొటెక్టర్ కూడా పట్టుకోలేదు. హఠాత్ కానీ ఫోన్ కానీ కింద పడిపోయింది అనుకోండి, ఇంకా చేసేది కూడా ఏముండదు. అంటే ఆ రోజుకి మరి అంటే నేను ఎటువంటి వీడియోస్ కూడా నేను ఎటువంటి షూట్ అనేది చేయలేను. మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు, ఇక మా వారు కూడా. ఎందుకంటే మా వారు కింద నుంచి ఇక నాకు తోయడానికే ఇక అక్కడ ఉన్నారనమాట. అంటే కొంచెం వాటర్తోని అలాగ తోసుకొని ఇక ముందుకనేది తీసుకెళ్తున్నారు. చాలా బాగా డిజైన్ అనేది చేశారు. అంటే పైన బ్రిడ్జెస్ అనేవి కూడా కట్టున్నారు, కింద రాల్ అనేది కట్టున్నారు. అంటే మీ అందరికంటే చూస్తే ఎలాగున్నది అనుకోనంటే నేను అనుకుంటున్నాను మీ అందరికీ ఎలాగుంటుంది అనుకోనంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ కదా, దీంట్లోనే ఏమీ ఉండదు అని అనుకుంటారు. కానీ ఇది చాలా బెస్ట్. అంటే ఫ్యామిలీస్కి అయితే నేను ఇది బెస్ట్గా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అది అంత పెద్ద ఫారెస్ట్లోనే ఉంటాము, ఇంకా ఫారెస్ట్ నుంచి పైనుంచి వాటర్ అనేది వస్తుంది. దాంట్లో ఇలాంటి బోట్స్ అనేవి వేస్తారు. అది ఏంటంటే కింద రాల్ అనేవి ఉంటాయి, దేనికైనా తగిలింది అనుకోండి లోపల పడిపోయే ఛాన్సెస్ అనేది ఉన్నది. దాంతోపాటు హెడ్ ఇంజురీ ఇవన్నీ కూడా అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే కింద నీట్గా ఉన్నది, ఇంకా ఎటువంటి పాకు ఏవి కూడా లేదు. పిల్లలు ఒకవేళ కింద పడిపోయినా సరే సేఫ్గా బయటికి వచ్చేయవచ్చు. ఈ ఏరియాకి రాగానైతే నాకు ఒక మెమరీ అనేది గుర్తొచ్చింది. నేను 7th
7th క్లాస్లోన ఒరియా లిటరేచర్ అనేది చదువుకున్నాను. అంటే అప్ టు 9th క్లాస్ ఒరియా మీడియం. 9th తర్వాత నుంచి నేను నవోదయకి అయితే వెళ్ళిపోయాను. ఏంటంటే ఆ ఒరియా లిటరేచర్ 7th క్లాస్లోన ఒక పద్యం అనేది ఉండేది. అంటే కాళిజైరే సంధ్య అనుకుని ఉండేది. ఎవరైనా అంటే ఒరియా చదివిన వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకంటే దాన్ని ఒక పెద్ద స్టోరీ అనేది ఉంటుంది. ఆ కాళిజైరే సంధ్య అంటే చిలికా ఏరియా, బరంపూర్ దగ్గర చిలికా ఏరియా అనేది ఉందో చూసారా, సేమ్ దాని మీద ఒక పద్యం అనేది రాశారు. ఆ పద్యం ఎలా ఉంటుంది అనుకోనంటే, కథ ధరి ధీరే నా ఊరి నా బొల్లయి తెలి ఉత్తర పబ్బను ఆగకు దియ తొల్లయి టెలి అనుకొని ఉంటుంది. చిన్ననాటి మెమరీస్ రీవిండ్ అయినట్లు అనిపించింది. మా వారికి ఏంటంటే ఆ వాటర్ వేవ్స్ మీద చాలా ఇంట్రెస్ట్. వాటర్ వేవ్స్ పైనుంచి అలాగా వస్తావి, ఇక మమ్మల్ని టచ్ చేసుకుంటూ వెళ్తావి. ఇంకా అదేంటంటే చాలా మంది జనాలు అక్కడ ఉంటారు, అంటే చాలా క్రౌడ్ అనేది ఉంటుంది. ఇంకా జస్ట్ అంటే తలలే కనిపిస్తావి అనుకొని అన్నారు. ఇంతకు ముందు అంటే తను బీజింగ్ లో, చాంగ్షింగ్ లోనా అంటే అలాంటి ఏరియాస్ కి వెళ్ళారు. సో అది అనుకొని ఇక్కడికి కూడా వచ్చారు. కానీ నాకేంటంటే అలాంటివి ఉండకపోవడమే బెస్ట్. వాటర్లోనే ఎక్కువ తడిసినా కూడా అంటే ఈజీగా మనకి అంటే జలుబు, జ్వరము ఇవన్నీ అటాక్ అయిపోతాయి. మనకి కాకపోయినా సరే మన పిల్లలకైతే తొందరగా అయిపోతాయి. సో ఇది ఏంటంటే ఇది బెస్ట్, ఇంకా సేఫెస్ట్ కూడా. అంటే మనమే కాకుండా కపుల్స్ కూడా ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. 2025 ఇన్ చైనా ది బెస్ట్ హాలిడే స్పాట్ అనుకోనంటే ఇదే చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న మేము క్లౌడ్ గ్రాస్ ల్యాండ్ కి వెళ్ళాము. అదేంటంటే కంప్లీట్ గా నేచర్ ఇంకా దాంతో పాటు ఫార్మ్ యానిమల్స్ అన్నమాట. అది కూడా అంటే కంప్లీట్ గా నేచర్. ఈ రోజు ఏంటంటే మొత్తం కంప్లీట్ గా ఇక వాటర్ లోనే ఉన్నాము. వాటర్ నుంచి అయితే నాకు అసలు బయటికి రావాలనే అనిపించింది, ఎందుకంటే అంత చల్లగా ఉన్నది. ఇంకా అంటే బీచ్ లోనే మనం ఎలాగ రిలాక్సేషన్ అవుతామో సేమ్ అలానే ఉన్నది అనమాట. కంప్లీట్ అంటే ఒక హ్యాపీ లీజర్ టైం అనేది నేను ఇక్కడ స్పెండ్ అనేది చేశాను. వారు ఇంకా మా బాబు వదిలేసి అయితే ముందుకు వెళ్ళిపోయారు. నేనైతే ఇక ఒక్కదాన్ని ఇక్కడ కూర్చొని ఆలోచిస్తాను, అంటే ఎలాగ ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది. ఎందుకంటే వెనకాల చాలా మంది చైనీస్ పిల్లలు కూడా ఇక నాతో పాటు వచ్చారు. సో నేను వాళ్ళ కోసం అనుకుని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చి ఒక్కొక్కసారి నాకు తోసేస్తే ఇక నేను ముందుకు అనేది వెళ్ళిపోతాను. ఎందుకంటే రివర్ లో నా వాటర్ ఫ్లో అనేది కూడా అలాగే ఉన్నది. వీళ్ళంటే కాలేజ్ పిల్లలని నేను అనుకుంటున్నాను. ప్లేస్ కి రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా దాంతో పాటు ఇక మీ అందరితోనే నేను ఈ మూమెంట్ ని షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అది కూడా ఇంకా నాకు చాలా ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీ లవ్ ఇంకా సపోర్ట్ ఇలానే కంటిన్యూగా ఉంటది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ముందుకి మేమంటే చైనాలోనే ఇంకా కొన్ని ఉంటామేమో తెలియదు. ఇంకా ఉన్నన్ని రోజులైతే నేను మీకు అన్ని ప్లేసెస్ అనేది మేము వెళ్తాము కాబట్టి ఇక మాతో పాటు మీకు అన్ని ప్లేసెస్ అనేది చూపిస్తాము. ఎప్పటికీ అంటే మీ లవ్, మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షూటింగ్ ఫినిష్ చేసేసి మేము వేరే ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ చాలా మంది చైనీస్ పేరెంట్స్ లీజర్ అవుతున్నారు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఒక ప్లే ఏరియా అనేది కనిపించింది. అక్కడ ఏంటంటే చాలా బాల్స్ అనేవి అలాగ పెట్టున్నారు, అంటే కింద ఉన్నవి. ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ మా వారు ఇంకా మా బాబు వాటర్ గేమ్స్ అనేది ఆడుతున్నారు. ఎలాగనుకోనంటే వాటర్ అంటే ఫ్లో అవుతుంది, అంటే వాటర్ అనేది మనం ఎక్కడి నుంచి స్ప్లాష్ చేస్తే ఇక అక్కడ నుంచి ఆరిపోతుంది. బిల్డింగ్ లోపలేనే వేరే సైడ్కి వచ్చాము. ఇక్కడ కూడా అంటే చాలా అమ్యూజ్మెంట్ పార్క్స్ అనేవి ఇట్లా డిజైన్ అనేది చేస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా ఎదురుగా ఉన్నది, ఇది అంటే మేముంటున్న బాలింగ్ షబేషన్ పార్క్ లోను కూడా ఇదే ఉన్నది. ఇక్కడ ఏంటంటే మాకు కింద ఫ్లోర్ లోన మ్యాట్ అనేది వేసి ఉంటారు, కాకపోతే అక్కడ మట్టి అనేది ఉంది. ఆ మట్టి కూడా చాలా క్లియర్ గా ఉన్నది. ఇదైతే మనం నార్మల్ గా దీంట్లోనే స్వింగ్ అవ్వచ్చు. ఇక్కడ చాలా మంది చైనీస్ పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నారు. ఇది మొత్తము కార్న్స్ అనేవి ఇలాగ వేసిస్తున్నారు, అంటే మనము మొత్తము మొక్కజొన్న పొట్ట నుంచి మనము మొక్కలు అనేవి తీసుకురావచ్చు, అలాగ ఉన్నది. ఇక్కడైతే మా బాబు ట్రై చేస్తున్నాడు, అంటే జొన్న పొట్లు అందులోనే వేసేసి జొన్నలు బయటికి తీసుకురావడానికి అనేది ట్రై చేస్తున్నాడు. వాడు చాలాసేపు చేశాడు. తర్వాత మా వారు వచ్చి ఇక వాడికి హెల్ప్ అనేది చేశారు.
కష్టపడుతున్నా. చాలా పెద్ద కార్న్ ఫార్మ్ అనుకోనంటే ఇక్కడ చాలా కార్న్స్ అయితే ఇలాగ వేసేస్తున్నారు అనమాట. అంటే కార్న్స్ అంటే నేను స్టార్టింగ్ లో ఏమనుకున్నానంటే ఇవన్నీ ప్లాస్టిక్ కార్న్స్ ఉంటాయి అని అనుకున్నాను. కానీ ఇవన్నీ రియల్ కార్న్స్ ఏని, అంటే ఎండిపోయిన కార్న్స్ ని ఇలా వేసేస్తున్నారు. ఇక్కడ ఇంకా చాలా మెషిన్స్ అనేవి పెట్టున్నారు. అంటే ఒక్కొక్క మెషిన్ లో కార్న్స్ ఇస్తే ఒక్కొక్కలాగా బయటకు అనేది వస్తుంది. ఇలాగంటే మనము అది మొత్తం గ్రైండ్ ఒక దగ్గర అవుతుంది, ఇంకా కొంచెం అంటే సగం సగం గ్రైండ్ అనేది అవుతుంది. అలాంటివి చాలా మెషిన్స్ అనేవి పెట్టున్నారు. ఎందుకంటే పిల్లలు అంటే వాళ్ళ బ్రెయిన్ అనేది యూజ్ చేసేసి ఇక్కడ అంటే ఎలా ప్లే చేయాలి అవన్నీ అనేది నేర్చుకుంటున్నారు. అక్కడ చైనీస్ పిల్లడైతే మొత్తం అంటే తీసుకెళ్తున్నాడు, అంటే ముందుకి వెనకాలకి ఇటు అటు అనేది మొత్తము తిప్పుతున్నాడు. సో ఇవన్నీ మనము ఊర్లోనే చూస్తాము, ఊర్లోనే ఉన్న మిల్లోనే ఈ మెషిన్స్ ఇవన్నీ చూస్తాము. ఇక్కడ చెరగడానికి శాట కూడా ఇచ్చి ఉన్నారు. అంటే మొత్తం అంటే ధాన్యము బియ్యము ఇవన్నీ చిన్నప్పుడు అంటే మేము సెరిగేవాళ్ళం కదండి. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ ఏం తెలియవు. రుబ్రోలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మా బాబు సైజుగా సరిదేస్తున్నాడు అనమాట. కార్న్స్ అన్ని వేసేసి ఇక లోపలికి అవి తీసుకెళ్తాడు. లోపల నుంచి ఇక అక్కడ హౌస్ లాగా ఒకటి ఉన్నది, దాని నుంచి ఇదే బయటకు అనేది వస్తాయి. చక్రాలు అవన్నీ ఇనుముతో తయారైనవి, అందుకే అంటే చాలా హెవీగా ఉన్నవి. ఇంకా అంటే ఫాస్ట్ చేయడానికి అనేది చాలా కష్టము. అలాగంటే లోపలికి వెళ్ళి లోపల నుంచి అది మొత్తం గ్రైండ్ అయికొని ఇక బయటకు అనేది వస్తుంది. నాకైతే స్టార్టింగ్ లోనే అంటే చాలా కార్న్స్ అనేవి వేస్ట్ చేశారు అని అనిపించింది. కానీ మేబీ అంటే ఇవి పాడైపోయిన కార్న్స్ అని అనుకుంటాను. ఇది ఒక చిన్న హౌస్ లాగా ఉన్నది. ఈ హట్ లోపు కార్న్స్ అయితే ఇలాగంటే బయటకు అనేది ఏరియా అయితే చాలా పెద్దది. వన్ డే అయితే కంప్లీట్ గా చూడాల్సిందేని. ఇంకా మేము లేట్ కి వచ్చాము కాబట్టి లేట్ కి వచ్చినా సరే అంటే అన్ని ప్లేస్ లోనే కాసేపు అయితే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ లాస్ట్ లోనే మేము స్వింగ్ దగ్గరికి వచ్చేసాము. దొడిలో వస్తు గట్టి పట్టు కూర్చొని बहुत फनी है जी। ఇనవలు కూడా మన ఇండియన్స్ లాగా రుబ్రోల్ అనేది వాడుతున్నారు. ఈ రుబ్రోల్ అనేది రాయితో తయారైనది. ఇంకా ఈ చాట్ అనేది కర్రతోని. ఇవన్నీ అంటే చూడడానికి ప్లాస్టిక్ లాగా ఉన్నవి, కానీ ఏది ప్లాస్టిక్ కాదు, అన్ని రియల్ ఎక్విప్మెంట్స్ అనేవి అక్కడ పెట్టున్నారు. ఇంకా నేనైతే కాసేపు అంటే రుబ్బుతోని అలాగా రుబ్రోల్తోని కొంచెం ట్రై చేశాను. ఎందుకంటే మనం అంటే ఊర్లోనే ఇవన్నీ నేను చిన్నప్పుడు ట్రై చేసేదాన్ని, కానీ ఇక్కడ ఇన్ని రోజుల తర్వాత దొరికింది కాబట్టి అన్ని ఒక్కొక్కసారి తిప్పేసి అలాగ వెళ్ళిపోయాను. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లాగా ఉన్నది, అంటే అన్ని వేరే వేరే లాగా ఉన్నవి. Tony can do anything. Yes. La bubu? Man rubrol. Rubbe. Bonnadi idara magatai iga. Adiki. हाँ दा Tony baby come here. Starting long. You can bet. You will bet until. Okay. Then pack it and bet until. Okay. పట్టాల మీరు స్టార్ట్ చేస్తారా? ఈ ఏరియాలోన పిల్లలకి యాంటీ జపనీస్ మీద ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఒకప్పుడు చైనా అనేది జపాన్ కంట్రోల్లోనే ఉన్నాం, సో అందుకోసమే అనుకుని అలా నేర్పిస్తున్నారు. స్టార్టింగ్లోనే చాలా యూనిఫామ్స్ అనేవి వేస్తున్నారు. నేను ఇది ఏంటంటే మార్నింగ్ వచ్చేటప్పుడే మేము మొత్తం చూసాను, అంటే అప్పుడు పిల్లలకి అవన్నీ రెడీ అనేది చేస్తున్నారు. కాకపోతే మా బాబుకి పార్టిసిపేట్ చేయమన్నాను, కానీ వాడైతే ఇక చేయను అనుకుని అనేసాడు. ఎందుకంటే మనకు పెద్దగా అవసరం లేదు, పిల్లలకి దేశభక్తి అనేది నేర్పించవచ్చు, కానీ వేరే దేశాన్ని హేట్ చేయండి అనుకుని అలా అయితే అసలు నేర్పించకూడదు. ఇది ఇంకొక
ప్లే ఏరియా. ఇక్కడ ఏంటంటే చాలా మంది పిల్లలు అయితే వచ్చి ఉన్నారు. ఈ ఏరియాలోనే ఎలాగనుకోనంటే ఒక 10 to 15 ఇయర్స్ ఆ పిల్లలు అయితే ఇలాంటి గేమ్స్ అనేవి ఆడగలరు. ఎందుకంటే ఇవి చాలా హైట్స్లోనే ఉన్నవి. అంత హైట్స్లోన పైన ఉన్న రోప్ నుంచి అలాగ ముందుకు చేసుకొని మన స్టెప్స్ కూడా చాలా గ్యాప్లోనే పడుతుంది. అందుకోసమే అనుకుని మా బాబుకి అయితే నేను పార్టిసిపేట్ చేయొద్దు అనుకుని చెప్పేసాను. అయ్యో అర్జెంట్ వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. ఒకవేళ ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లు ఉంటే వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది లాస్ట్ వీడియో కాదు, దీనిది కంటిన్యూషన్ వీడియో అనేది ఉంది. ఇది జస్ట్ మీరు ఇన్సైడే చూసారు, ఇంకా అవుట్ సైడ్ కూడా దీని వ్యూ అనేది ఉన్నది.